మనం గత 3-4 ఎన్నికల సంబంధించి కనుక తీసుకున్నట్టయితే ఉమ్, 2014లో జనసేన పార్టీ తెలుగుదేశాన్ని మద్దతు తెలిపింది. ఉమ్, కాపులకి మద్దతు ప్రత్యేక హక్కులు అనేది మళ్ళా 2019లో ఒక హామీ ఇచ్చింది ఇది జనసేన పార్టీ. ఉమ్, అదేవిధంగా 2024లో బీసీ జాబితా చట్టం హామీ అనే దాని మీద ఒక హామీ ఇచ్చింది. దీంట్లో అంటే ప్రయత్నం చేస్తాం, మద్దతు అంటే ఎదురు చేస్తానంటే మద్దతు ఇస్తుంది జనసేన అనేది ఒక హామీ ఇచ్చింది. అదేవిధంగా టీడీపీ 2014లో బీజేపీ అనేది స్పష్టత ఇవ్వలే. బీజేపీ ఏది కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. కాకపోతే 2019లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ పరిశీలిస్తుంది అనేది హామీ ఇచ్చింది. 2024లో మాత్రం కాపులకు చట్టపరమైన మద్దతు ఇస్తామని చెప్పి బీజేపీ ఇచ్చింది. అదేవిధంగా 2014లో వైసీపీ బీసీ సంక్షేమం మాత్రమే అన్నది ఎన్నికల సందర్భంగా. 2019లో అభివృద్ధి ప్యాకేజీ కానీ రిజర్వేషన్ సంబంధించి చెప్పలేదు, అభివృద్ధికి సంబంధించే ప్యాకేజీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. 2024లో కూడా కాపు బలిజ వర్గాలకు సంబంధించి అభివృద్ధి హామీలు ఇచ్చింది కానీ రిజర్వేషన్ సంబంధించి స్పష్టత ఇవ్వలేదు ఏది బీజేపీ పార్టీ. టీడీపీ ఏ విధంగా ఇచ్చింది అనేది మనం ప్రధానంగా చూడాలి. టీడీపీ 2009లో ఎన్నికలప్పుడు కాపు రిజర్వేషన్ సంబంధించి ఏమీ లేదు, పరోక్ష హామీ ఇచ్చింది, బీసీల అభివృద్ధి అన్నది. అమలు పెద్దగా జరగలేదు దాంట్లో. 2014లో కాపు రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్ ఇస్తానంది, కార్పొరేషన్ ఇస్తానంది. అమలేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కమిషన్ ఏర్పాటు చేసింది. 2019లో రిజర్వేషన్ బిల్ అని హామీ ఇచ్చింది, చట్టబద్ధత అనేది జరగలేదు. అదేవిధంగా